ముందుగా శుభోదయం. ఒక ఆలోచనతో నిన్నటిదాకా మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు దాకా మెంబర్షిప్ కూడా చేస్తున్నాం. దృష్టి పెట్టి మహిళల చేత ఎక్కువ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే మీకు ప్రతి దాంట్లో కూడా ఒక మీకు 50% వాటా ఉంటుంది. ముఖ్యంగా సార్ చెప్పినట్టు చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా రకాలైన విభిన్నమైన ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉన్నారు. అందరికీ మేమైతే ముందుకుంటా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో వంశకృష్ణ గారి చేతులుగా ఈరోజు ఇలా గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు జరుగుతారు. ఈ ఒక్కరోజే మహిళా దినోత్సవం కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవం జరుపుకునేట్టు అందరూ కూడా ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి అందరికీ. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతం సాధించాలని, ఆర్థికంగా మానసికంగా అన్నిటిలోని ధైర్యంతో ముందడుగు వేయాలని, పురుషులతో సమానంగా మహిళలు కూడా దేంట్లోని తక్కువ కాదు అని నిరూపించుకోవాలని అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మహిళలు ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ అన్నింటిలో ముందుంటున్నారు. అలాగే ముందుకు సాగాలని కోరుకుంటాము. దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా తరఫున శుభాకాంక్షలు అండి. ఈరోజు అల్లిపురం కార్పొరేటర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలోని మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిన వాళ్ళందరూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగిందండి. ఆయనకు కూడా మేము ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇంత మంచి అవకాశం జర్నలిస్టులకు ఇచ్చినందుకు జర్నలిస్టుల తరఫున అందరికీ జర్నలిస్టుల తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తామండి. ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇంతమంది పెద్దలు వారి ప్రోత్సాహం మనకు ఉంది కాబట్టి ఇలా ముందుకు సాగిపోవాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళలందరికీ. మనల్ని గౌరవిస్తూ మన కందుల నాగరాజు గారు సన్మానాలు చేస్తూ మనల్ని ఎంతో గౌరవంగా మనల్ని పైకి తేవాలని, మనల్ని ముందంజలో ఉంచాలని మనకి ఇంత గౌరవం ఇచ్చిన కందుల నాగరాజు గారికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అనేసరికి ఒక్కరోజు మీకు శుభాకాంక్షలు తెలియజేయడం, ఒక్కరోజు చెప్పేది కాదు. నిరంతరం కూడా కుటుంబం కోసం, కుటుంబ వ్యవస్థ కోసం మీరు కర్పూరంలా కరిగిపోతూ మరి కుటుంబానికి వెలిగించేటువంటి మహిళలు మీరు అందరూ కూడాను. ఈరోజు ఒకప్పుడు ఏంటంటే మహిళలు వంటింటికే పరిమితులు అయిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే అన్ని రంగాల్లో కూడా మీరు ముందంజలో ఉన్నారు. కింద స్థాయి నుండి మరి రాష్ట్రపతి స్థాయి వరకు కూడా ఎదిగినటువంటి గొప్ప అవకాశం మీకు దొరికింది. మరి అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి ముఖ్యంగా మన దక్షిణ నియోజకవర్గం వరకు వస్తే మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా మహిళలకి పెద్దపీట వేసి వాళ్ళంటే గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాలి, మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గంలో వంశకృష్ణ గారికి ఈ సందర్భంగా
నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే నైట్ షెడ్యూల్ అయినప్పుడు కూడా మనకి మాట ఇచ్చారు కాబట్టి వచ్చారు. అందుకే ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఏంటంటే ఒక అరగంట లేట్గా వస్తారు, ఇవాళ ఇన్ టైంలో వచ్చారు అంటే కొంచెం. అయితే ఇవాళ ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం నేను ఎప్పుడు చెప్తుంటాను. నిన్న కూడా మాట్లాడేటప్పుడు ప్రెస్ క్లబ్ అయింది. ఇల్లు లేని తల్లి ఎవరైనా ఉన్నారంటే మీరే. సొంత ఇల్లు అనేది మీకు ఎవ్వరికీ లేదు 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 చెప్పండి, ఎలాగ లేదు చెప్తాను. అంటే సొంత ఇల్లు లేదు అంటే బాల్యంలో తల్లిదండ్రుల ఇంట్లో, వివాహం అయిన తర్వాత భర్త అత్తమామల ఇంట్లో, పెద్ద అయిన తర్వాత కొడుకు వాళ్ళు లేక అల్లుడు కూతురు ఇంట్లో. అంటే నేను ఈ మాట అర్థం ఏంటంటే ఇల్లు లేని తల్లి అంటే అర్థం ఏంటంటే మీరు అన్ని త్యాగిస్తారంటే నాకంటే ఏం అక్కర్లేదు, నా కుటుంబం బాగోవాలా, నా పిల్లలు బాగోవాలా, నా భర్త బాగోవాలా అన్న ఆలోచన తప్పితే ఫ్యామిలీస్. అంచేత ఇవాళ ఏంటంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించి రాష్ట్రపతి మన ద్రౌపది ముర్ము గారు మొన్న ఈ మధ్యన మాట చెప్పారు, మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరైనా ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళకి మరణశిక్షే శరణ్యం అనేసి అంత గొప్ప నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తి మన ద్రౌపది ముర్ము గారు. మరి దేశానికి మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అనిత గారు, వంగలపూడి అనిత గారు, ఆమె కూడా చాలా స్ట్రాంగ్ లేడీ, ఐరన్ లేడీ. అటువంటి మీరు కూడా ఇవాళ ఏంటంటే చిన్న స్థాయిలో కాదు, ఒక డాక్టర్గా కానీ, ఒక యాక్టర్గా కానివ్వండి, ఒక లాయర్గా కానివ్వండి, ఒక ఇంజనీర్గా కానివ్వండి, ఒక పైలట్గా కానివ్వండి, అనేక రంగాల్లో రాజకీయ రంగంలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తూ మంత్రులు, ముఖ్యమంత్రులు చేసినటువంటి మహిళలు మీరందరూ. మీకు ఎప్పుడు కూడాను మరి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా అందరూ కూడా మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సుఖ సంతోషంతో ఆయుర ఆరోగ్యంతో అష్టవిషయం భోగభాగ్యాలతో మీరు నిండు నూరేళ్ళు కూడా మీరు మీ కుటుంబాల కోసం వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్ద మా ఎమ్మెల్యే గారికి నమస్కారం.